పోటీ చేయాలనుకుంటున్నారా? అయితే ముందు మీ గ్రామ పంచాయతీ జనాభా ఎంతో చూసుకోండి. ఆ తర్వాతే మీరు ఏ రకమైన వ్యూహంతో ఎన్నికలకు వెళ్లాలో తెలుస్తుంది. ఎందుకంటే ఇక నుంచి అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ఒకేలా ఉండబోదు. కొన్నిటికి ప్రత్యక్ష ఎన్నికలు, మరికొన్నిటికి పరోక్ష ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మార్పులు తేవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రామ పంచాయతీలో జనాభా 5,000 లోపుంటే ప్రత్యక్ష పద్ధతిలో సర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. అంటే ఇప్పుడున్న విధానమే కొనసాగుతుంది. 5,000 జనాభా దాటితే పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరుపుతారు. పంచాయతీరాజ్ చట్టం ముసాయిదా సమయంలో ప్రత్యక్ష, పరోక్ష ఎన్నిక విధానంపై ప్రభుత్వం వివిధ వర్గాలతో చర్చించింది. కేసీఆర్ మాత్రం దాదాపు పరోక్ష ఎన్నిక వైపే మొగ్గు చూపారు. అయితే దీనిపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని 2 విధానాలను పరిశీలించింది. పంచాయతీరాజ్ సంస్థల్లో భాగమైన మండల, జిల్లా పరిషత్లకు కూడా 1995 నుంచి పరోక్ష విధానమే అమల్లో ఉంది. సర్పంచ్ను ఏ పద్ధతిలో ఎన్నుకోవాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయంగా అధికారులు చెబుతున్నారు. అయితే 2 పద్ధతులపై నిర్ణయం వెనుక కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 8,684 గ్రామ పంచాయతీల్లో కేవలం 614 గ్రామ పంచాయతీలు మాత్రమే 5,000 జనాభాకు పైబడి ఉన్నాయి. 8,070 గ్రామ పంచాయతీలు 5,000 జనాభాకు లోబడి ఉన్నాయి. అంటే పరోక్ష ఎన్నికలు జరిగే పంచాయతీలు పట్టుమని 10% కూడా లేవు. రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటు దాదాపు కొలిక్కొచ్చింది. కొన్ని గ్రామాలు సమీప పట్టణాల్లో విలీనం కాబోతున్నాయి. మొత్తంగా 4,000 వరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 12,500 దాటనుంది. ఇక దాదాపు 60 వరకు మేజర్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు కూడా 2011 జనాభానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడే నాటికి కానీ, అదే ఏడాది ఆగస్టులో నిర్వహించిన సకల జనుల సర్వే గణనను కానీ ఎన్నికల విధానానికి, రిజర్వేషన్ అమలునకు పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో 2011 జనాభా గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటి ప్రకారమే దామాషా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ బిల్లుకు గురువారం జరగనున్న కేబినెట్ భేటీ ఆమోదం తెలపనుంది. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి.